హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు గుమగుమలాడే ఫిష్ పులుసు మట్టి పాత్రలో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక్క ఆనియన్ తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పట్టా, సాజీరా అండ్ 2 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి రెడీ పెట్టుకున్నాను. ముందైతే నేను మట్టి పాత్రను స్టవ్ పైన వేడిగా అయ్యే వరకు పెట్టుకొని తర్వాత దాన్ని తడి లేకుండా తుడుచుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో పట్టా, సాజీరా తగినంత వేసుకొని అలాగే ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. అవి బాగా కాగిన తర్వాత అప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేవర్ వచ్చే వరకు కలుపుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకున్నాను. అలా కలుపుకున్నాక ఫ్లేవర్ అంతా వచ్చిన తర్వాత మూత పెట్టేసి కొద్దిగా మంచి అంటే ఫ్లేవర్ అంతా పట్టుకున్నాక ఆయిల్కి అప్పుడు ఆనియన్ వేసాను. ఆనియన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో నేను వేగే టైంలోనే పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను. తగినంత వేసుకోండి పసుపు, సాల్ట్. నేనైతే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడేట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ముందైతే ఇంత 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక్కసారి ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసినది గుజ్జంతా వేసేసి ఇదే టైంలో ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను కదా, ఆ ధనియాల పొడిని నేను మరిగే టైంలో వేసుకొని అలా మూత పెట్టుకున్నాను. వన్స్ పులుసు మరిగిన తర్వాత దగ్గరికి అయ్యింది, పులుసు అంతా బాగా మరిగింది అన్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నేను ఫిష్ పీసెస్ని వేస్తున్నాను అనమాట మరిగే టైంకి. సో ఇవి స్లోగా వేయాలి. ఫాస్ట్గా వేస్తే బాగా కలిపితే అవి విరిగిపోతాయి, అంటే మొత్తము వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే ఫిష్ చాలా సెన్సిటివ్ కాబట్టి స్లోగా ఒక్కొక్కటి వేసి పెట్టి తర్వాత మూత పెట్టుకున్నాను. అలా 15-20 మినిట్స్ తర్వాత అయిన తర్వాత పైన నేను గార్నిష్కి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పులుసుకు పట్టుకోవాలి అని ఇలా కలుపుకొని స్లోగా కలుపుకోవాలి. ఫిష్ ముక్క ఉడికినంత వరకే స్టవ్ పైన పెట్టుకొని వన్స్ అయ్యింది అంటే నాకు 20 మినిట్స్ పట్టింది. సో తర్వాత అవుట్పుట్ వచ్చేసి ఇది యమ్మీగా ఉండింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ ఫాలో అవుతే మాత్రం యమ్మీ పులుసు, ఫిష్ పులుసు చాలా బాగా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please do subscribe to my channel. Bye bye.